నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం. దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు వెంటనే మీరు ఆత్మ రూపంలో జగన్ గారు దగ్గరికి వెళ్లి అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పండి. జగన్ రెడ్డి గారు రేపు జరిగే అసెంబ్లీకి వెళ్లాలని తండ్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన తెలుగు యువత అధ్యక్షుడు నీలాస్వామి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రేపు జరగబోయే అసెంబ్లీకి జగన్ రెడ్డి వెళ్లాలని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఉన్న వాళ్ల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తెలుగు యువత అధ్యక్షుడు నీలాస్వామి మాట్లాడుతూ జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి వాళ్లకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు మరియు జగన్ రెడ్డిని నమ్ముకున్న వారి కోసం ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. రాజశేఖర రెడ్డి సార్ మీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు మీరు ఆత్మరూపంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున సూచనలు ఇవ్వమని చెప్పండి. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే దానిపైన పోరాడండి అని చెప్పండి. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండలం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ యువకులుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షునిగా జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు బ్రహ్మసముద్రం మండలం కేంద్రంలో ఉన్నటువంటి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆ వినతి పత్రం ఏమిటంటే ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే శ్రీ వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓడినా గెలిచినా ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవారు, ప్రజల సమస్యల మీద పోరాడేవారు. కానీ వైఎస్ఆర్ తనడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కేవలం వ్యక్తిగత దూషాలను శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారి మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద కేవలం దూషించి 5 సంవత్సరాలు అలాగే టైంపాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు దానిని ఆలోచించి 2024 ఎలక్షన్లో మనలేగా కేవలం 11 సీట్లు ఇచ్చి ఆయన మూల కూర్చోడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా 40% ఓటింగ్తో దాదాపుగా 1,30,00,000 మంది ఆయన నమ్మి ఓటేయడం జరిగింది. కానీ ఆయన నమ్మి ఓటేయడం కాకుండా ఆయన రేపు జరిగేటువంటి 22వ తారీఖు నుంచి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకోవడానికి తిరుగుతున్నాడని చెప్పి వైఎస్ఆర్ విగ్రహానికి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము వైఎస్ఆర్ విగ్రహం వచ్చి ఆయన వేడుకోవడం ఏంటంటే మీరు ఆత్మరూపంలో వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కంపల్సరీగా చెప్పాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో తప్పించుకోకుండా మీరు ఆత్మరూపంలో వెళ్ళి ఆ విగ్రహం ద్వారా వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేయాలని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరందరూ ఒకసారి ఆలోచించుకొని ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ఎవరు స్వార్థపరంగా ఉన్నారో ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోసారి దండం పెట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని చెప్తున్నాము. పెద్దన మీరు కంపల్సరీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మరూపంలో వెళ్ళి మీరు కంపల్సరీగా ఆయన తప్పించుకోకుండా అసెంబ్లీకి వెళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈరోజు అందరూ కూడా వినతి పత్రం మేము ఇవ్వడానికి జరుగుతుందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము.